హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ హిమ. వెజ్ కర్రీస్లోకైనా నాన్ వెజ్ కర్రీస్లోకైనా నేను రెగ్యులర్గా వాడే ధనియా పౌడర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి. ధనియా పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం సింపులే అయినా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి వేడయ్యాక ఓ 1/2 కిలో ధనియాలను మీడియం ఫ్లేమ్లోనే మంచి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఓ 2 గుప్పెళ్ళు ఎండు కరివేపాకు కానీ పచ్చి కరివేపాకు కానీ అలాగే ఓ 10-15 ఎండుమిర్చి ధనియాలు వేపుతున్న కడాయిలోనే వేసి బాగా రోస్ట్గా వేపుకోవాలి. ఎండుమిర్చిని యాడ్ చేసుకునేటప్పుడు మిరపకాయ కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలా వేపుకున్న ధనియాలను పక్కకు పెట్టేసి మరో చిన్న కడాయిలో వీడియోలో చూపిస్తున్న స్పైసెస్ అన్నింటినీ కూడా రోస్ట్ చేసుకోండి. అలా వేయించుకున్న వాటిని కూడా ముందుగా వేయించుకున్న ధనియాల్లోకి వేసి ధనియాలు వేయించుకున్న స్పైసెస్ అన్ని చల్లగయ్యాక మిక్సీ పట్టి మెత్తటి పొడిలా ప్రిపేర్ చేసుకోండి. నేను ఈ ధనియా పౌడర్ ప్రిపరేషన్ ని మా ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు వంట వాళ్ళ దగ్గర చూసానండి. అప్పటి నుంచి నాకు ఆ ఫ్లేవర్ నచ్చి నేను ఇలాగే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి.